సౌదీ రోడ్డు ప్రమాదంలో 45 మంది దుర్మరణం చెందారు. రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబంలో ఘోరం చోటు చేసుకుంది. నసీరుద్దీన్తో పాటు ఫ్యామిలీలోని 18 మంది మృతి చెందారు. అందులో దాదాపుగా 10 మంది చిన్నపిల్లలే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కుమారులు, కోడళ్ళు, కూతుర్లు కూడా అందులోనే కన్నుమూశారు. నల్లకుంటలో నసీరుద్దీన్ నివాసం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది వారి కుటుంబం. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కన్నీటి సంద్రంలో ఉంచింది. మక్కా యాత్రకు వెళ్లిన యాత్రికులను మృత్యువు కబళించిన తీరు గుండెల్ని పిండేస్తోంది. మొత్తం 45 మంది సజీవ దహనం కావటం, వారంతా మన హైదరాబాద్ వాసులే కావటం అత్యంత విషాదకరం. ఇక్కడ మృత్యువు నిద్రలోనే కబళించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషాద ఘటనలో మరణించిన వారిలో చాలా మంది వివరాలు కూడా ఇప్పుడు అందుతూ ఉన్నాయి. ఒకే కుటుంబంలో దాదాపుగా 18 మంది కన్నుమూశారు. ఒకసారి మీరు విజువల్ మీద కూడా ఆ ఫోటోను చూడొచ్చు. వీళ్ళందరూ కూడా మక్కాకి వెళ్లే ముందు ఆ ఫ్యామిలీ ఫోటో అంతా కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ కలిపి ఇందులో 18 మంది ఉన్నారు. ఆ 18 మందిలో కూడా 10 మంది చిన్నారులే ఉన్నారు. ఆ 10 మంది చిన్నారులు కూడా 5-6 మనకి ఫోటోలో ఉన్నదాని ప్రకారం మనం చూస్తే ఆ పిల్లలు కూడా చాలా చిన్న వయసు పిల్లలు, 5-6 లోపే ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా చాలా ఆనందంతో మక్కాకి బయలుదేరారు. అనుకోని ప్రమాదంలో ఈరోజు అందరూ కూడా నసరుద్దీన్ కుటుంబం మొత్తం కూడా ఈరోజు సజీవ దహనమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అందరూ కూడా తమ బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు.